వారి అంటే ఆల్మోస్ట్ మీకు అంత వయసు వ్యత్యాసం వల్ల మిమ్మల్ని చిన్న పాపలా చూసుకుని ఉంటారేమో, చిన్నపిల్లలాగా. ఇంటమ్మాయి నన్ను చిన్నపిల్లలు అలా చూసిన అంతకన్నా ఎక్కువగా ఆయన నేను పిల్లాడిలా చూసుకున్నాను. అది తల్లిలా చూసుకున్నారు మీరు, అంత వయసు వ్యత్యాసం. ఎవరు వచ్చి అడిగినా మా ముగ్గురు పిల్లలతో పాటు నలుగురు పిల్లలు అనేవారు, నాలుగో వాడు నేను అని. అలా అంత బాగా ఆయన్ని ఇక్కడికి వెళ్ళిన ఫుడ్ అని అదని అంటే ఆయన్ని వదిలే ఎప్పుడు ఎక్కడికి అంటే ఆయనకు భోజనం కుదురుతుందో లేదో, ఆయనకి ఇది అంత ఎవరో ఏదో అనుకుంటారేమో అనేది లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఆయన బాగా నేను చూసుకోవాలి, అదొక్కటి ఆలోచించేదాన్ని నేను ఎక్కువగా. మీరు క్యారియర్ కట్టి పంపించేవారా షూటింగ్ అన్నిటికీ? బాగా పెద్ద క్యారియర్, అందరూ ఓల్డ్ మంది ఉంటారు. అది ఎప్పుడు క్యారేజ్ వస్తుందా అని అక్కడ మేడం ఎప్పుడు పంపుతారని ఎదురు చూస్తూ ఉండేవారు అక్కడ. అందులో మీ రాజుల వంటకాలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి కదా. చేపల పులుసు, బిర్యానీ, రొయ్యల కూర, అన్ని టేస్టే. అందులోకి ఈ సీజన్లో వచ్చే పులుసు, చేప పులుసు అంటే అవునవును చాలా కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి ఇద్దరికి ఇష్టం అండి. ఇంకా ఈస్ట్ వెస్ట్ లో మంచి చేప పడింది అంటే మన ఇంటికి వచ్చేయాలి. అది కృష్ణరాజు గారు ఏమో నాకు కృష్ణరాజు గారే నేర్పించారు. మాకు అటు ఆంధ్ర సైడ్ ఆ పులుసు చేప అది అంత తెలియదు మాకు. మాకంతా అటు సీ ఫుడ్ ఎక్కువ అలవాటు మాకు. మాకు అటు అదే అలవాటు అనమాట. ఏది వంజరం చేపని, కోనేరు చేపని, ఆ టైప్ ఆఫ్ మేము ఎక్కువ. కానీ ఇటు రాజుగారి వాళ్ళు అయితే ఇంకా అన్నీని వాళ్ళకి ఏ సీజన్లో ఏ ఫుడ్ వస్తుందో ఆ సీజన్ ప్రకారంగా తిన్నాం. అది ఈ సీజన్లో వస్తుందండి పులుసు అని, చాలా ఫేమస్ అది. అవును, అది ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి ఇష్టం. ఆ కృష్ణరాజు గారు నాకు నేర్పించారు అది ఎలా చేయాలి ఏంటి. బాబుకి పులుసు చేయాలి అంటే ఇంకా ఆయన హడావిడి చూడాలి అనమాట. పెద్దబాజీ ఈరోజు నాకు చీట్ డే, ఈరోజు తినేస్తాను అంటున్నప్పుడు డైట్ చేస్తారు కదా, అంతే. ఇంకా పులుసు చేప తయారు చేయించేసి అది ఒక వీడియో కూడా చేశాను నేను. అప్పుడు ఏంటంటే రుచి చూసేవారు కాదు, స్మెల్ ఉప్పు సరిపోయిందో లేదో వాసనతో చెప్పేసి ఉప్పు సరిపోయింది. అదే సంపూర్ణమైన అన్ని సంపూర్ణమైన జీవితం అంటే కృష్ణరాజు గారేనండి. బాబు కూడా అదే అంటారు, అబ్బా ఎవరికైనా కూడా అలాంటి జీవితం రావాలి అంటే ఎన్ని ఉడుదుడుకులు ఉన్నా ఏమున్నా మనిషిలో కళ్ళల్లో కనబడదు ఎప్పుడా హ్యాపీనెస్. ఎవరైనా వస్తే భోజనం పెట్టడం. ఇంకా ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు లండన్ డాక్టర్స్ అందరూ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు కృష్ణరాజు గారు మీ ఇంటికి వస్తున్నానంటే ముందు వాళ్ళని అడిగి తెలుసుకుంటారు, మీరు ఏం తింటారు, మీరు మటన్ ఇష్టమా, మీకు చికెన్ ఇష్టమా, అలా అవి వాళ్ళకి ఇష్టాన్ని తెలుసుకుని అవి నాతో తయారు చేయించి పెట్టించి ఆయనే స్వయంగా వడ్డించాలి. మళ్ళీ కొంతమంది కాంబినేషన్, మా ఇంట్లో బిర్యానీ పులావ్ రసం అంటాం, రసాన్ని కూడా ఒక స్పెషల్గా చేస్తాం. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది, పులావ్ రసం కలిపి. చాలా మందికి తెలియదు కదా. అవునవును. ఆయన తిని ముందు కొంచెం పులావ్ వేసుకోండి, అందులో కొద్దిగా చేపల పులుసు వేసి ఇంత రసం వేసుకొని తినండి అంటే ఆ టేబుల్ మీదే వాళ్ళకి వంట అక్కడికక్కడ తయారు చేసి పెట్టేవారు అనమాట. అంత ఇష్టం పెట్టడం, అంత ఇష్టం, అంత ఇష్టం అండి. వాళ్ళు తింటూ ఉంటే ఆ కళ్ళల్లో ఆనందం అసలు మామూలుగా కాదు. సో శ్యామలాదేవి గారు, మీకు అంత ఇష్టపడి మీరు అంటే మీరు అరేంజ్డ్ అయినా కూడా పెళ్ళి ఒకలా చూస్తే ఇష్టపడి చేసుకున్నట్టే మీరు. ఎందుకంటే మీరు వారి పరిస్థితి నుంచి ఇష్టము అన్నీ లేదు, నాకంటే పెద్దవారైనా నాకు ఇష్టం అని చేసుకున్నారు. వారు కూడా మీ గుణం తెలుసుకుని చేసుకున్నారు కదా. మీకు ఏం కొని పెట్టారు పెళ్ళయ్యాక? అలా ఉండేదా షాపింగ్, లేకపోతే మీరే వెళ్ళి చేసుకోవడమేనా? నా ఇష్టం అనమాట, నాకు ఏది కావాలన్నా. ఫస్ట్ టైం మాత్రం నా మ్యారేజ్ అయ్యాక కృష్ణరాజు గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళాక వస్తున్నప్పుడు అక్కడ డ్రైవర్ని అడిగారండి, ఇక్కడ మంచి షాప్స్ అవి ఉన్నాయి మేడం, చీరలు కొని పెట్టాలి. ఫస్ట్ టైం అక్కడ సౌత్ ఎక్స్ బాగా ఫేమస్, అన్ని బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి 2 సారీస్ కొని తెచ్చారు ఫస్ట్ టైం. అవి ఒకటేమో 25,000, ఇంకొకటేమో 15,000 అనమాట. నీకు నచ్చాయి చీరలు, లేకపోతే నెక్స్ట్ మనం వెళ్ళినప్పుడు వాడు చెప్పాడు, మేడంకి నచ్చకపోతే 15 days వరకు టైం ఉంది, వచ్చాక మార్చుకోవచ్చు అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఆయన చీరలు కొని తీసుకురావడం. అలా దాచుకున్నాను ఇప్పటికీ కూడా సారీస్, ఆయన ఫస్ట్ టైం కొని తెచ్చారు. అవునా? అవును కదా, అంతకంటే అది అద్భుతమైన జ్ఞాపకం. అవునండి. అది ఆయనకి విదేశాలు అది వెళ్ళినప్పుడు అప్పుడు ఫారెన్ సామాన్లు ఫారెన్ వెళ్తే కొన్ని తేవటం, ఇక్కడ ఇవ్వటం అది పెద్ద గొప్ప కదండి ఆ రోజుల్లో. అవును, కృష్ణరాజు గారు ఎక్కువ వెళ్ళేవారు లండన్. అది ఏ సంవత్సరం ఇది అంటే లండన్ వెళ్ళింది ఎక్కువ ఫారెన్ ట్రిప్స్? కృష్ణరాజు గారు చాలా అప్పుడు ఫస్ట్
సీతాదేవి గారు ఉన్నప్పటి నుంచి అలవాటు అంటండి. లండన్ వెళ్ళి 1 month సమ్మర్ వస్తే అక్కడ ఒక హౌస్ తీసేసుకొని 1 month అక్కడే ఉండి బాగా ఫ్రెండ్స్తో అందరితో స్పెండ్ చేసి వచ్చేవారండి. వస్తున్నప్పుడు ఏం కావాలని ఒక షాపుకి వెళ్తే 10 షాపులు తిరగడం అది ఆయనకి ఇష్టం ఉండదు. ఒక షాపులో ఏమి నచ్చుతాయి అక్కడే డజన్లే 1-2 కొనడం కాదు, ఇలా చేతికి ఎన్ని అందొస్తాన్ని కొనేయడం వేసేయడం. ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ, ప్రభాస్ గారికి వీళ్ళందరూ చిన్నపిల్లలు కదా వాళ్ళందరికీ. అందుకే బాబు కూడా అలవాటు ఉంది. వెళ్ళినప్పుడు లాస్ట్ టైము వాళ్ళ పెద్దబాజీ గారికి నాకు వాచెస్ అవి తెచ్చారు, రోలెక్స్ అయితే తెచ్చారనమాట. ఎంత ఆనందం, కొడుకు తెచ్చాడని. ఈయన అన్నీ వాడేసినవి చేసేసినవన్నీ. కానీ కొడుకు వేరు కదా. అయితే ప్రభాస్ ఎప్పుడు వచ్చినా ఒక 2 గంటల ముందు ఫోన్ చేస్తారు వాళ్ళు పెద్దబాజీ ఈరోజు నేను వస్తున్నాను మిమ్మల్ని చూడడానికి, నేను చాలాసేపు కూర్చున్నాను, కొడుకు వస్తున్నాడు అన్నీ చేసి ఏం కావాలో ఏంటో తయారు చేసి ఆ వాచ్ పెట్టుకుండేవారు. కొడుకు కొన్న వాచ్ పెట్టుకొని అక్కడ కూర్చుండేవారు అనమాట. నేను చెప్తే ప్రభాస్ గారు నవ్వేవారు, పెద్దబాజీ అవన్నీ ఎప్పుడో మీరు మా చిన్నప్పుడు వాడేసినవే కదా ఇవన్నీ మీకు కొత్త ఏంటి, ఏదో మాకు సరదాగా తేవడం అంటే అలా కాదు, నాకు కొడుకు తెచ్చాడు నాకు గొప్ప అంటే అట్లాంటి మనస్తత్వం అనమాట ఆయనకి. కానీ ప్రభాస్ గారికి కూడా చాలా మంచి గుణం. అయ్య బాబా, అంత మంచి గుణం అంటే మాట తీరులో మర్యాద ఇవన్నీ కూడా ఖచ్చితంగా కృష్ణరాజు గారి ప్రభావం చాలా ఉంటుంది కదండి. అసలు ఆయన కూడా అనేవారు, పెద్దబాజీ నాకు చాలా వరకు అంతా మీ పోలికే, అదే మీ గుణాలే వచ్చాయి, కొంచెం మొగమాటం ఒకటే నాకు ఎక్కువ చాలా మొగమాటం అండి. అంటే ఎక్కువ ప్రజల్లో అదే బయటకు వెళ్ళడం అని అదని. కృష్ణరాజు గారికి అలా కాదు, పాలిటిక్స్ లో కూడా ఉన్నారు కాబట్టి స్వభావం కూడా కొంత అవుట్ గోయింగ్ ఆయన. అంటే ఒక చార్జ్ తీసేసుకుని వెంటనే అందరినీ కంఫర్టబుల్ చేసేసే టైపు వ్యక్తిత్వం వారిది కృష్ణరాజు గారు. చాలా ఏదైనా కూడా కష్టాన్ని తెలియకుండా ఏదైనా ఉంటే ఆయనలో ఆయన ఉండి దాన్ని కూడా తెలియపరచుకుంటా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం, ఎవరిని ఇబ్బంది పెట్టకపోవటం. అంటే దేన్ని మిస్ అయ్యేవారు కాదు. ఆయన 2 పడవల మీద ప్రయాణం కదా, ఒకటి పొలిటికల్ ఒకటి సినిమా. అవును, కానీ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా. కరెక్ట్. అవును, వాళ్ళందరూ ఇప్పుడు నాకు కూడా ఉన్నారు, అది నా ఆనందం. ఎవ్వరు కూడా ఒకరు దూరం అవ్వలేదు. అందరూ అంటే సినిమా ప్రపంచంలో ప్రపంచం అనేండి, అటు పొలిటికల్ అందరూ టచ్ లో ఉంటారా? అందరూ టచ్ లో ఉంటారు. ఇప్పుడు సినిమా మాలో ఉన్న వారంతా కూడా చాలా రెస్పెక్ట్, కృష్ణరాజు గారికి అయితే ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారో అదే. మన బాలకృష్ణ గారు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 50 years అయింది, ఫంక్షన్ అయింది. అవును, అయినందుకు ఫోన్ చేసి అయినా మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టు, నాకు పెద్ద ఆయన అంటే చాలా గౌరవం, వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని ఆయన ఫోన్ చేయటం. అలాగే మురళీమోహన్ గారు, ఎవరైనా అందరూ. తర్వాత మన కృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ కూడా మ్యారేజ్లు అయితే అన్నిటికీ నన్ను పిలవటం చాలా ఆనందం అనిపించింది. వారందరూ నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వటం అది. అలాగే రాజకీయంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రోజుకి అందరూ మేడం 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 గారు అంటారు. అవును, ఉంటుంది కదా ఆత్మీయత, ప్రేమ వాళ్ళకి. మీరు అది నిలబెట్టుకుని అద్భుతంగా వారిని చూసుకోవడమే కాకుండా కూడా కృష్ణరాజు గారితో అలవాటు ఉంది నాకు. అన్నిటికీ మీరు వెళ్ళడం అంటే ప్రతి ఒక్కరిని పలకరించడం, మాట్లాడటం, ఎవరిని మర్చిపోవడం అంటే ఈ రోజుకి లేదు అసలు. ఆ రోజు నుంచి కూడా ఇది అందరూ బాగా ఆ రెస్పెక్ట్ ఇప్పటికీ